ప్రామిస్ మా. ఏ ప్రామిస్ కాదు, స్కూటీకి ఇవ్వు. ఇవ్వు. ఎక్కడయ్యా గంగారాం? హలో మేడం, ఎక్కడికి? హలో మేడం, మిమ్మల్ని ఆగండి. ఆగుతారా కొంచెం? హలో మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? నిన్నే. మీరు మాట్లాడేది నా గురించా? నీ గురించే. ఎందుకు నా కూతురు వెనకబడ్డావు? లవ్ గివ్వు అంటూ తిరుగుతున్నావంట. లవ్ లెటర్స్ రాస్తావా? మిస్డ్ కాల్స్ ఇస్తావా? నా గనక తిక్క రేగిందనుకో, మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా. అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి, నీకు ఇదేం పోయే కాలం అయ్యా? ఇదంతా మీ కూతురు చెప్పిందా? పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దామనుకున్నావేమో. నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు, నేను పుట్టాను. నన్ను ఒకడు మోసం చేసిపోయాడు, అది పుట్టింది. కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీల్లేదు. చెయ్యనివ్వను. అరుంధతి గారు, మీరు కోపడుతున్నారు. ఒకసారి మీ కూతురుని తీస్తారండి, దాని పళ్ళు రాలగొట్టాలను. ఏంటి? నా కూతురు పళ్ళు రాలగొడతావా? ఏంటయ్యా ఏంటి? నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో. చూడు, నా సంగతి నీకు తెలీదు. అరుంధతి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనేం మీ కూతురు అంటే పడలేదు, లవ్ లెటర్స్ ఇవ్వలేదు. నేను కూడా మీలాగా పెళ్లికి వద్దనే తిరుగుతున్నాను. ఫైనల్ గా ఒక్క మాట, దాన్ని మర్చిపో. దాని జీవితం సొసైటీకి అంకితం, ఏ మగాడికి కాదు. దాన్ని ఇంకో మదర్ తెరీసా లాగా చూడాలనుకుంటున్నా. దయచేసి వదిలే. అరే చెప్తే మీకు అర్థం కాదు. ఏమండి, బాంబ్ పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ ని. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నేనెత్తా. బాబు, డజన్ బనానాస్ ఎంత? 100. హ? అరే ఏంటయ్యా, ఈ టైంలో కూడా ఈ రేటా? టైంతో పని ఏముందమ్మా రేట్లకి? హ, చూడు, నాకైతే కొనే ఉద్దేశం లేదు. నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను. ఇస్తే ఏయ్, ఇవ్వు. ఇటు తిరుగు. అమ్మా, రావు. ఓకే, జరిగిందేదో జరిగింది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకింకా కోపం తగ్గలేదంటే ఈ చంప మీద కూడా కొట్టు. కొట్టు, ఐ హావ్ నో ప్రాబ్లం. కొట్టు. కొట్టవయ్యా. మళ్ళీ కొట్టావని నేను ప్రిపేర్ అవ్వలేదు. అదేంటి కనుక అలా కొట్టేశావు? నేనేదో సరదాగా అన్నాను కదా. సరదా? ఆ? మీ అమ్మ వచ్చి అక్కడ స్టేషన్ లో వీరంగం ఆడుతుంది. బాంబు పెట్టి పేల్చిద్దంట. ఏంటి, రోజు నేను నీ వెంట పడుతున్నానా? నీకు లవ్ లెటర్ ఇస్తున్నాను, రోజు కొట్టినా నేను నీకు? అది కాదు, నా బుక్ లో నీ ఫోటో చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. ఏం చెప్పాలో తెలియక నీ మీద తోసేశాను. తోసేస్తావు? ఎందుకు తోసేవు నువ్వు? అరే, నీ ఫోటో నా బుక్ లో ఎందుకుందని అడగవే. అలా బ్లాంక్ గా చూస్తావేంటి? అడుగు. ఆస్గంగా లవ్ చేస్తున్నావు నన్ను? మరి కాదా? నేను లవ్ చేయట్లా. అరే, వెంటనే నో చెప్పేస్తావేంటి? చెప్తుంది ఎవరు? పవిత్ర. తొక్కలో పవిత్ర అయితే ఏంటి? గంగా, నీకు అర్థం కావట్లేదు. నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఆ చిన్న విషయం కాదు. అసలు అసలు పెళ్ళే వద్దనుకున్నాను. నేను నిన్ను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా? అంత కష్టపడి ఎవరు లవ్ చేయమన్నాడమ్మా? మీ అమ్మ నిన్ను మరో మదర్ తెరిసేలా చూడాలనుకుంటుందంట. నాకు తెలిసి అవ్వాలని లేదు, మరి మదర్ అవ్వాలని ఉంది. ఈ మొక్కలు మీ అమ్మ దగ్గర చెప్పు. శుభ్రంగా పెళ్లి చేస్తుంది. అప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కనొచ్చు. అప్పుడు మదర్ ఏం కర్మ, గ్రాండ్ మదర్ కూడా అవ్వచ్చు. అలా దిక్కులు చూస్తావేంటి? వచ్చి సారీ చెప్పి బతిమాలొచ్చు కదా. సారీ కావాలా? చెయ్యాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి ఉల్టా సారీలు ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చుంటావేంటి? ఇవన్నీ అనవసరం. ఒక్కటే ఆన్సర్. సే yes or no. నో. ఏయ్, కళ్ళేంటి అలా తిప్పుతున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు?
కత్తి కత్తి ఎక్కడ కత్తి ఎక్కడ ఏయ్, కత్తి ఎందుకో? నీకు అనవసరం. ఏయ్, ఏయ్, ఏం తాగుతున్నా? సింగిల్ మాల్ట్ విస్కీ ఎందుకు? మర్చిపోవడానికి. నేను తాగి అతను మర్చిపోవాలనుకుంటున్నాను. నీకు ఓకేనా? పవిత్ర డన్. ఇగో. ఏసేయ్. కొంప తీసి తాగేసిద్దేంటి? ఏయ్, ఏం తాగుతున్నావు తెలుసా నీకు? అమ్మని తాగి పడుతూపింది. రేయ్ చెక్ करो. अब जाओ तू जा रे. हाँ साहब. హాయ్. नाम क्या है? చాందిని. चांदनी. అన్నా ఇక్కడొకడు గన్ను తీసి బయట పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు. इधर इधर. ఏయ్, అడ్రస్ చెప్తాను రాసుకో. क्या 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 ये क्या कर रहा है? ये कर दो गंगाराम, पागल हो गया क्या तू? बुलेट से रहा అయిపోయినట్లే సార్. बुलेट से ये बुलेट से చూస్తున్నాను. లేదు సార్ అయిపోయి కొట్టమంటారా? నా దగ్గర కూడా లేవు. ఒక్కటనే ఉంటాయి. లేవు నా కొడుకుని వదలు కొట్టదు. ఒక్కటనే ఉంటుంది. ఎట్టకండి రా కొడుకుని వదలు కొడతాం. అరెస్ట్. సార్ ఒక్క నిమిషం. ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్. దేనికి? అర్జెంట్గా వేసేయాలి. ఏం అక్కర్లేదు. అరెస్ట్ చేయి. ఏంటి అరెస్ట్ చేసేది? ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వాయిదాలు తిప్పాలా? ఏ 2 బుల్లెట్లు ఇవ్వయా. ఏ ఇవ్వకు. ఏంటి ఇప్పుడు నువ్వు తల్వార్ను చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా? అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి. అక్కడ నీకు పిచ్చ కింద? సార్ మీటింగ్లు పెట్టకండి సార్. ఏసైంది సార్ వాడిని. డూ యు నో హూ ఐ యామ్? అరెస్ట్ చేయండి. ఎవడు చెప్పాడా ఇదికి? మనం ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవడు ఇచ్చాడు? ఏంటి దుప్పటం? ఇన్నేళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ తల్వార్ ని ఎట్టకేలకు గంగారాం పట్టేశాడు. తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం. టైంకి బుల్లెట్స్ అయిపోవటం వల్ల ఇన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక్కడున్నాడు ఖలీద్. వాడు కానీ నాకు దొరకాలి. ఫుల్ మ్యాగజైన్ కొడతాను నా కొడుక్కి. తల్వార్ కి సంబంధించిన మనుషులు దాదాపు 12 మంది. చూపించే లైవ్ చాలు పంపించండి. హలో సార్ సెటిలైట్ ఫోన్. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రే గంగారాం, నేను మాట్లాడేది నీతోనే. నాకు తెలుసు నువ్వు నా ఫోన్లని వింటావని. ఏంట్రా టీవీలో వాగుతున్నావు? నన్ను తల్వార్ అనుకున్నావా? ఖలీద్, ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్. నువ్వేంట్రా పీకేది? మార్దుంగా సాలా సబ్బంద్ కర్కే బేటో. కార్టూన్ నా కొడకల్లారా. నే తలుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా. ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా. మరెందుకు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేయటం మానేసి సొల్లు మీటింగ్లేంట్రా? ఏయ్,
రేయ్! ఏయ్ విను విను నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను ఎవడి చేస్తారా ఫోను ఆ? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలపోతే ఏం పీకుతావు తిప్పి కొడితే 200 మంది ఉంటారు నీ గ్యాంగ్ ఏరేస్తా ఒక్కొక్కడిని నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా ఏయ్ నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడనే దమ్ముంటే చంపుకో నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 175 మంది ఉన్నారు నీ తమ్ముళ్ళు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు అది మర్చిపోతున్నావు నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్